విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ముగిసిన రంజాన్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. భక్తి ప్రపత్తులతో ప్రార్థనల్లో మునిగిన ముస్లిం సోదరులు, పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు. నగరంలో కలకలం రేపిన ఏఆర్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య. ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకుని మరణించినట్లు నిర్ధారణ చేసిన ద్వారకా పోలీసులు. ప్రధాని మోదీ మైండ్ గేమ్ తో ప్రాంతీయ పార్టీలకు పడనున్న చెక్. సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ స్పష్టీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, రంజాన్ పండుగను పురస్కరించుకుని నగరంలోని పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని అతి పురాతన చారిత్రాత్మక మక్కా మసీద్ వద్ద ముస్లింలు తెల్లవారుజాము నుండి ప్రార్థనలు ప్రారంభించి ఉపవాస దీక్షను నేటితో విరమించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ఖురాన్ అందించిన సందేశాన్ని వివరించారు. చిన్న పెద్ద ముస్లింతక అందరూ ఖురాన్ అందించిన సందేశాన్ని వింటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకుంటూ ఈద్ ముబారక్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. मैं भी इंटरेस्ट हूँ, मैं भी आगे मैं शामिल होता हो, मेरी बात आपको एड्रेस सबको दे दीजिए. हम लोग जब ऐसे के काम करते रहते आपको भी बुला कर काम करेंगे. हम तमाम को एक और नेक बना दे, आपस में इत्तेहाद हो. खालिक दो जहां अब से जो भी जिंदगी बाकी है, जब तक दुनिया में रख परवरदिगार आलम हम सबको गुनाहों से बचा ले. దేశం అనే దేహానికి వెనుకబడిన వర్గాలే ప్రాణం, రక్తనాళాలు అంటూ చెప్పిన మహాత్మా పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విశాఖ వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక లాసెన్స్ బే కాలనీలో వైసీపీ ఎంపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాజిక అనాచారాలు ఎక్కువగా ఉన్న కాలంలో పూలే సాంప్రదాయ సమాజపు పెడధోరణులు ఆయన్ను నిరసించారన్నారు. పూలే ప్రభావితం కాని రాజకీయ నాయకులు దేశంలో ఎవరూ ఉండరని తెలిపారు. అందులో వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ బీసీలను సమాజానికి వెన్నుముకగా భావించి పాలన చేస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎంపీ నియోజకవర్గ పరిశీలకులు మల్ల విజయప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దేశం అనేది దేహం అయితే ఈవేళ రక్తనాళాలు అనేవి బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు, ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు. గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దీంట్లో ఫూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు. వారు వృత్తినే ఈవేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసి సెలవిచ్చారంటే, ముందు మాట్లాడినప్పుడు వక్తలు చెప్పారు, ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక లాంటి వారని ఆనాడే నిర్ణయించి పెట్టినది. దానికి ఏది తగదు, ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఈవేళ మీరు అణగారిన వర్గాలు అంటున్నారే, ఈరోజు వెనకబడిన వర్గాలు అంటున్నారే, ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పూర్వం అంతాను వేరే పరిస్థితులు ఉండేవి, ఠాగూర్ వ్యవస్థలు లాంటివి, ఇలాంటి వ్యవస్థలు లాంటివి ఉండేవి. ఆ వ్యవస్థల్లోని చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉండేవి. వాటన్నిటినీ కాదు, వీరందరూ కలిపి కట్టుకొని వెళ్తేనే సమాజం. రాజుగారు ఉండాలి, రాజుగారి కింద మంత్రి గారు ఉండాలి, సేనాధిపతులు ఉండాలి, భటులు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ ఉంటేనే ఆ రాజు వ్యవస్థ ముందుకెళ్తుంది. మరి అటువంటి వ్యవస్థ సరైన నడిపించాలంటే ఈరోజు వీరందరూ కూడా ఉండాలని చెప్పేసరి చాటి చెప్పి ఏటికి ఎదిరిస్తారంటారు. అలాగా 200 సంవత్సరాల క్రితమే సంస్కరణలు అనేదాన్ని నుడికారని చుట్టి
తొలి సాంఘిక సంక్షేమ ఉద్యమకర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు సీనియర్ న్యాయవాది గుడిపల్లి సుబ్బారావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మహిళల విద్య సమాజానికి మార్గదర్శకమని, అప్పట్లోనే అడుగులు వేసిన తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల నిమ్నజాతి ప్రజల కోసం రాజ్యాధికారాన్ని తప్పనిసరి చేయాలని ఆయన ఆదర్శాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం పాటించేవారని తెలిపారు. అంతటి మహనీయుని బాటలో నేటి యువత నడవాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఆయన బీసీ వర్గానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త. ఈయన మాలే అనే ఒక బీసీ కుటానికి చెంది వెజిటబుల్స్ ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఆ రోజుల్లో మహారాష్ట్రలోని ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమంలో మొట్టమొదటిగా భారతదేశంలో విప్లవాత్మకమైన సాంఘిక సంస్కరణలకు మొట్టమొదటి అంబేద్కర్కి లేకపోతే అనేక మంది సాంఘిక సంస్కృతులకు ప్రధానమైన మూల కారణం ఎవరైనా చెప్పారంటే మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున జన్మించి సుమారు 65 సంవత్సరాలు మహారాష్ట్ర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తన యొక్క సంస్కరణ ఉద్యమాలు నెలకొల్పాడు. ఈయన ఈ 65 సంవత్సరాల కాలంలో ఆనాటి సంఘటనలకు వ్యతిరేకంగా ఆనాటి సంఘంలో విద్య లేకపోవడం వల్ల సుమారు సామాజికంగా అణగారిన వర్గాల వారి కాకుండా స్త్రీలు, ముఖ్యంగా ఎవరైతే ఈ దేశంలో సగం మంది అయిన స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా సుమారు అక్షర జ్ఞానం లేకుండా స్త్రీలు విద్యకు దూరంగా ఉంటే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని కూడా చదివించి సమాజంలో సగం మంది అయిన స్త్రీలకు కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో విద్యను అప్పచెప్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారు సత్యశోధగానే సమాజం స్థాపించి ఆ రోజున అణగారిన వర్గాల కోసం ఈరోజు ఏదైతే భారతదేశంలో 89% అణగారిన వర్గాలు ఉన్నాయో, ఈ రోజుకు కూడా రాజ్యాధికారం రాకుండా ఈ రోజుకు కూడా బానిసగా బ్రతుకుతున్నాయో వారికి ప్రతిగా వచ్చిన మొట్టమొదటి సోషల్ రిఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే. అట్టడుగు వర్గాల అభివృద్ధికి, మహిళా ఉద్ధరణకు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అజరామరమని జనసేన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని అలీపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నేటి యువత అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో దాదాపుగా మొదటి విడత ప్రచారాన్ని నేటి 20వ తేదీకి పూర్తి చేస్తామని తెలిపారు. ఒక అవకాశం వైసీపీకి ఇచ్చామని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ప్రజలు తమ గోడును వెలిబిచ్చుకుంటున్నారని తెలిపారు. శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో నుండి ముస్లిం సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సుమారు ఒక మాసం, ఒక 40 రోజుల పాటు కఠోరమైన దీక్ష చేసి ఆ అల్లా యొక్క ఆశీస్సులు పొందుటకు ఎంతో అయితే వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఒక 10 రూపాయలు ఈ మాసం అంతా కూడా దాన ధర్మాలు చేస్తూ ఈరోజు రంజాన్ జరుపుకుంటా ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపాలని, ఆ అల్లా ఆశీస్సులు పుష్కలంగా వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. మరి మీరు ఆ రోజుల్లోనే ఈ సమాజం అభివృద్ధి ఎలా జరగాలి, సామాజిక భద్రత, ఆర్థికమైన భద్రత కావాలంటే అదొక చదువుతోనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలు చదువుకుంటారో ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, అందరి జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఆ రోజుల్లో ఒక ఉద్యమం చేసినటువంటి ఒక మహాశక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన యొక్క ఆశయాల కోసం మా వంతు కూడా మేము చూస్తూ ఉంటాం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో జత కట్టిన రోజే టీడీపీ జనసేనలకు పతనం మొదలైందని దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 33వ వార్డు అల్లీపురం నుండి పలు ప్రాంతాలలో ప్రచార కార్యక్రమం నేడు కొనసాగింది. అల్లీపురం మెయిన్ రోడ్డు వరకు వాసుపల్లి గణేష్ కుమార్ గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. పేదల పక్షాన ఉండే వైసీపీ ఫ్యాన్ కు గుర్తుకు ఓటు వేసి
విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీని తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ అన్ని కులాలు నేడు జగన్ వెంట ఉన్నారన్నారు. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉండే నేతగా ప్రజల ఆశలు తీరుస్తున్న ఒకే ఒక్క సీఎం జగన్ అంటూ కొనియాడారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్తా ఉన్నాను. హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా. మీ ఇంటిల్లపాది ఆనందంగా ఉండాలి, ఉంటారు కూడా. ఎందుకంటే 30 రోజులు దీక్ష చేసేవాళ్ళు ఆ అల్లా పేరు మీద ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తారు. మీరు ఎప్పుడు కూడా ఒక గూడు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే ప్రజల కోసమే ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రజలకి ఏదైనా సరే మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని పెంచగలుగుతామా, ఆర్థికంగా బలోపేతం చేయగలుగుతామా, ఈ రకమైన ఆలోచనతోటి నవరత్నాల పథకాలతోటి ప్రతి గడపకి కూడా ఆర్థికంగా బలోపేతం చేశారు. సుమారు ఒక్కొక్క గడపకి 3 లక్షల నుండి 9, 10 లక్షలు, 13 లక్షలు, ఇంకొకటి 35 లక్షల మందికి సెంటు భూమి ఇచ్చి ఒక దక్షిణ నియోజకవర్గంలో 26,500 మందికి మేము టిట్కో హౌసెస్, డబుల్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము, సెంటు భూమి, దాని మీద కన్స్ట్రక్షన్స్, హుడూడి హిల్లులు, అదే మాదిరిగా బిఎల్సి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. అంటే ఉండే 70,000 ఇళ్లలో ఆల్రెడీ మేము 26,500 ఇచ్చామంటే 1. నగరంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 5:30 డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐఓబీ బ్యాంకులో గన్మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు మద్దిలపాలెంకి చెందిన వారిగా గుర్తించామన్నారు. ఎస్ఎల్ఆర్ గన్తో 7.62 mm బుల్లెట్తో ఎడంవైపు ఛాతీలోకి చొచ్చుకుపోవడంతో శంకర్రావు మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడు శంకర్రావుకు భార్య శ్రావణి, బాబు కిషోర్, కూతురు చంద్ర ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా పోలీసులు శంకర్రావు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఐఓబి బ్యాంకు సంబంధించినటువంటి చెస్ట్కి గార్డ్ సెక్యూరిటీగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండటం జరుగుతుంది. 1+4 సిబ్బంది వాళ్ళు నిరంతర పర్యవేక్షణ క్యాష్ చెస్ట్ని కాపాడుతూ ఉంటారు. ఆ క్రమంలో గార్డ్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ మార్నింగ్ 5 to 7 డ్యూటీకి ఎక్కడం జరిగింది. అతని పేరు పాలవలస శంకర్రావు. అతను శ్రీకాకుళం, యాక్చువల్గా నేటివ్ ఆఫ్. అతని జాబ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ చేస్తూ ఈ రాత్రి డ్యూటీకి వచ్చాడు. మన మార్నింగ్ డ్యూటీలో 5 to 7 డ్యూటీ ఎక్కడం జరిగింది, షిఫ్ట్ ఎక్కడం జరిగింది. మరి అతనికి ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందో, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో తెలియలేదు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మనకి తెలిసింది. ఆ అబ్బాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు, భార్య, 2 పిల్లలు. 2 పిల్లలు కూడా చిన్నపిల్లలు, 2.5 సంవత్సరాలు. అలాగే ఇంకో పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మరి ఆ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. అందుకని ఆ వెపన్ సీజ్ చేసి అక్కడ ఏం జరిగిందంతా కూడా టోటల్గా తన యొక్క ఈ మరణానికి కారణం ఏమై ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఛాతీ మీద తగిలిందండి, గుండె మీద పెట్టి కాల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. గుండె మీద కాలినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫైరింగ్ గుండె మీద నుంచి అయినట్టుగానే కనిపిస్తుంది. అది బుల్లెట్ ఎంట్రీ ఉండి ఎగ్జిట్ ఉండి కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సీలింగ్ ఉన్నటువంటి పిచ్ కూడా ఊడిపోయింది ఆ పైకి వెళ్ళటం వల్ల బుల్లెట్. అది కూడా ఇవన్నీ కూడా
దర్యాప్తు పూర్తిగా ఏంటనేది క్లారిటీ వస్తుంది. అంటే షిఫ్ట్లో వీళ్ళు మార్చుకుంటుంటారు కదా షిఫ్ట్లు అండ్ సెంట్రీ టైమింగ్స్ అనమాట. 2 hours షిఫ్ట్లు మార్చుకుంటుంటారు. ఎక్కువ టైం అలా తీసుకోకుండా 2 hours షిఫ్ట్లు మార్చుకుని వేసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో వాళ్ళకి ఉన్న అక్కడ వెసులుబాటుని బట్టి ఆ టర్న్ వస్తుంటుంది. ఆ టర్న్లో డ్యూటీలో కదా దర్యాప్తు జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ జరిగింది, మేము వచ్చాము, దాని మీద కంప్లైంట్ తీసుకుని దాని మీద దర్యాప్తు జరుపుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద వైసీపీకి ఎదురు గాలులు వీస్తున్నాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకు ఇదే శుభసూచకమని టీడీపీ నాయకులు చోడే పట్టాభిరామ్ పోతంరెడ్డి అన్నారు. 22వ వార్డు అఫీషియల్ కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అందిస్తున్న సూపర్ 6 పథకాలు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత వైసీపీ అరాచక పాలనలో విసిగిపోయిన ప్రజలు సంచలనాత్మక మార్పు కోసం కూటమి అభ్యర్థుల గెలుపుకు బాటలు వేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొని అపార్ట్మెంట్లోని ఓటర్లను కలిసి కరపత్రాలను అందజేశారు. ఇరవై రోజుల నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డులు కూడా ఎన్నికల ప్రచార నిమిత్తం కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఒక పక్క నుంచి మా శాసనసభ్యులు గౌరవ ఎలవపూడి రామకృష్ణబాబు గారు, అలాగే వారి సత్యమణి సుజన గారు, అలాగే వార్డు అధ్యక్షులు కార్పొరేట్ మిత్రులు అందరూ కూడా ఏరియాల వేదిగా ఎన్నికల ప్రచార నిమిత్తంలో భాగంగా ఈరోజు 20వ వార్డు 21వ వార్డు ఏదైతే అఫీషియల్స్ ఏరియాలోనే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతం వెళ్ళడం జరుగుతూ ఉన్నది. స్పష్టంగా కనబడతా ఉన్నది తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఎవరైతే బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బలపరచడం జరిగిందో మరి వారికి గెలుపు సునాయాసంగా రావడం అనేది ప్రజల స్పందన బట్టి తెలుస్తూ ఉన్నది. అందులో భాగంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ గతంలో మాదిరిగా కుట్ల యత్నాలతో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది జరుగుతూ ఉన్నదో మరి వాళ్ళందరూ కూడా ప్రజలు ఈనాటికే గమనించి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందా, ఎప్పుడు కూటమి అభ్యర్థులు గెలిపిద్దామనే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా గత 20 రోజులు బట్టి ముమ్మరంగా అటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీభర్త గారిని ఇటు ఇప్పటికే హ్యాట్రిక్ సాధించి 4వసారి విజయదుందుబు మోగిస్తున్నటువంటి మరి వెలగపూడి రామకృష్ణబాబు గారికి ఓటేద్దామని చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి అప్రజాస్వామ్యంగా మరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు మందుతో డబ్బుతోని మరలా చెలరేగి ఏదైతే అధికారం చేకించుకుందాం అనుకుంటున్నారో అది విఫలమే తప్ప సఫలీకృతం కాదు. మరి ముమ్మరంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కిల్లంపూడి లేఅవుట్లోని మన అవినాష్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం డోర్ టు డోరు. మరి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు సంయుక్తంగా బలపరిచిన తెలుగుదేశం పార్టీని ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము ప్రతి ఓటర్ని కూడా కలిసి కోరుకుంటా ఉన్నాం. మరి దానిలో భాగంగా మేము ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు విశేషమైన స్పందన కనబడుతూ ఉంది. ప్రతి చోట కూడా ఈ రాక్షస పాలన మీద వ్యతిరేకత, మరి ఎప్పుడు ఈ రోజులు గడిచిపోతాయా, ఎప్పుడు ఎలక్షన్ జరిగిపోతుందా, ఈ రావణ కాష్టం నుంచి ఎప్పుడు విముక్తులు అవుదామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న ఆతృత కనబడతా ఉంది. ఎందుకంటే మేము వెళ్ళిన చోట ప్రతి చోట ఎందుకు బాబు ఇంత కష్టపడతా ఉన్నారు మీరు, మేము అందరం ఆల్రెడీ డిసైడ్ అయ్యాము, మేము తెలుగుదేశానికి ఓటేయడానికి రెడీగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారంటీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రానుందని విశాఖ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి అన్నారు. విశాఖలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యనారాయణ రెడ్డి, విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి సంతోష్, గాజువాక అభ్యర్థి లక్కరాజు రామారావు, భీమిలి నియోజకవర్గ అభ్యర్థి అడ్డాల వెంకట వరమరాజులతో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసిన అధిష్టానానికి పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై పోరాటం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు కూడా మాట్లాడారు. పార్లమెంటు అభ్యర్థిగా గెలిపిస్తే ఇప్పటికే నేను
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, అమ్మటానికి వాడెవ్వడు కొనటానికి ఈడెవ్వడంటూ ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ గారితోటి ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని అనేక మంది పోరాట కమిటీ నాయకులు, సిపిఐ సిపిఎం చెందిన నాయకులు, భూ నిర్వాస పోరాట కమిటీ నాయకులతోటి 3.5 సంవత్సరాలు అది ఒక సినిమా లాగా కాకుండా ఒక ఉద్యమ చిత్రంగా, ఒక కళాఖండంగా, ఒక గ్రంథంగా నిర్మించాం. ఆ పోరాటాల్లో నుంచి ఇంకా ఉధృతం చేసి ఆ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు చూసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తామని, అంతేకాకుండా రైల్వే జోన్ కాబట్టి ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కోసం కావచ్చు, ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని, నేను రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చిన్నప్పటి నుంచి నా ఉద్యమ చరిత్ర తెలుసుకొని పోరాటాల నుంచి వచ్చాను. యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాను, విద్యార్థి ఎన్ఎస్ఐ నాయకుడిగా పనిచేశాను. స్వయంగా తెలుగు సేన పార్టీ అనే పార్టీని స్థాపించి చిరస్మరణీయులు జ్యోతిరావు పూలే అంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ అన్నారు. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి బాబ్జీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ భారతదేశంలో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ఆత్మగౌరవాలను పూలే కాపాడారని చెప్పారు. అందుకని అంబేద్కర్ వంటి మహనీయులు ఆయన్ను పొగడారని గుర్తు చేశారు. ఇప్పుడు 198వ జయంతిని పురస్కరించుకుని వారి ఆదర్శాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత మనపై ఉందని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సాటి మనిషికి సాయం చేస్తూ మానవతా విలువలను కాపాడాలని తెలిపారు. మహిళా స్వాతంత్రానికి, విద్యకు పెద్దపీట వేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకు దక్కుతుందని కొనియాడారు. ఇప్పుడు 3 ఫోటోలు రావాలి. రోజుల్లో మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 1827లో సత్యశోధక్ అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనేటువంటి ఆశయంతో ఆ రోజు వెనకబడినటువంటి కులాలలో ఉన్నటువంటి మహిళలు బాగా ఆ రోజు అనగారి ఉన్నటువంటి ఆ వర్గాలని అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహానుభావుడిని ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. అదే స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తున్నారు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. ఆ స్ఫూర్తితోనే మహాత్మారావు జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితోనే తెలుగుదేశం మహాత్ముడు మన నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితో ఉన్నారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ గదిదించేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మన భుజస్కంధాల మీద వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ, మార్చి నెలలో విశాఖలో చోటు చేసుకున్న చోరీ కేసులకు సంబంధించి క్రైమ్ డీసీపీ వెంకటరత్నం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి నెలలో కమిషనరేట్ పరిధిలో 86 చోరీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 70,66,680 రూపాయల సొత్తు చోరీకి గురైందన్నారు. అందులో 57 కేసులను ఛేదించి 37,77,950 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 450 గ్రాముల బంగారంతో పాటు 99 గ్రాముల వెండి, 18 మోటార్ సైకిల్స్, 11,34,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మార్చి నెలలో 1,12,20,000 విలువ చేసి 748 మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో క్రైమ్ షీట్ హోల్డర్స్ 748 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు.
ఈరోజు అంటే మార్చి నెల రికవరీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కట్టినటువంటి కేసులు, ఆయా కేసుల్లో రికవరీస్కి సంబంధించి ఈరోజు ఈ ప్రోగ్రాం అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెలలో మొత్తం రిపోర్టెడ్ కేసెస్ 86, అందులో 52 కేసెస్లో మనం మనీ అయితే ఏంటి, గోల్డ్, సమ్ అదర్ మెటీరియల్స్, సిల్వరు, అదర్ ఆర్టికల్స్, బైక్స్ అండ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ పరంగా వాల్యూ పరంగా చూస్తే 70 lakhs రికవరీ లాస్ అయితే రికవరీ అనేటటువంటిది 37,77,950 రూపీస్ రికవరీ అనేటటువంటిది జరిగింది. 56% రికవరీ అంటే ఈ మంత్కి ఇట్లా మేము కంటిన్యూస్గా చేసుకొని వస్తుంటాము. అది రికవరీ పర్సంటేజ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని వ్యవస్థాపక అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. తాడిచెట్లపాలెం, నేషనల్ హైవే, కైలాసపురం తదితర ప్రాంతాలలో నేడు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ నిస్వార్థ ప్రజా ప్రయోజనాలను తమ పార్టీ అజెండా అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అమలు తదితర అంశాలపై తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందని హామీనిచ్చారు. తమను టార్చ్ లైట్ పై ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే దిశగా పలు సంస్కరణలను చేపడతామని హామీనిచ్చారు. వార్డ్ నెంబర్ 46 తాటిచెట్లపాలెం, కైలాసపురంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క అనేక విషయాలు తెలియజేస్తూ జై భారత్ నేషనల్ పార్టీ ఎందుకు వచ్చింది, ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్. ఇది మేము కోరుకుంటున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పుట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్. టార్చ్ లైట్ దారిని చూపిస్తుంది, వెలుగునిస్తుంది. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో నా ముఖ్యమైన సందేశం ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా అభ్యర్థులను చూసి మీరు ఆలోచించండి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతంలో అది కూడా విశాఖపట్నంలో ఎక్కువగా డ్రగ్స్, గంజా ఎక్కువైపోయింది. ఈ మధ్యలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, రౌడీయిజం పెరిగిపోయింది. ముఖ్యంగా వీటి మీద ఉక్కుపాదం మోపుతాను డెఫినెట్గా. ఎందుకంటే నాకున్న అనుభవం 28 సంవత్సరాలు ఐపీఎస్లో పనిచేసిన అనుభవం, ఈ అనుభవంతో వీటన్నిటిని కూడా ఎలా నివారించాలి, నిరోధించాలన్నది నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా బాటలు వేస్తాను. ఈ ప్రాంతంలో విద్యార్థులు అభివృద్ధి చెందడానికి వారికి ముఖ్యంగా ఒక మంచి నాలెడ్జ్ హబ్, ఒక మంచి లైబ్రరీ, ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల అభివృద్ధికి, ఎందుకంటే పిల్లలు యువతరం అంటే నాకు ఎనలేని మక్కువ. మా గురువుగారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మాకు ఇచ్చిన మార్గదర్శనం. కాబట్టి ఈ విధంగా చేస్తాను. అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీ స్టాండర్డ్ పెంచాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకుంటూ, దూషించుకుంటూ ఏ స్థాయికి దించేశారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే అందరికీ కూడా మనం లోకు అయిపోయాం. కాబట్టి ఈ స్థానాన్ని కూడా, ఈ స్టాండర్డ్ని కూడా పెంచాలి. ఆ విధంగా ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలు, కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, తర్వాత హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని త్వరలో ఉత్తర నియోజకవర్గం యొక్క మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తాం. కాబట్టి మీరందరూ సహకరించండి. మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సుమారు 100 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. వారందరినీ సమర్థించండి. ఒక మార్పు తీసుకొస్తాం మేము ఆంధ్రప్రదేశ్లోని మీ అందరికీ తెలియజేస్తూ, ఉత్తర నియోజకవర్గంలో నిలబడిన నాకు మీ అమూల్యమైన ఓటును మా టార్చ్ లైట్ గుర్తుకు వేసి ఈసారి కనుక అసెంబ్లీకి నన్ను పంపించగలిగితే మీ గొంతులు నేను వినిపిస్తాను, మీ గళాన్ని నేను అసెంబ్లీలో వినిపిస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్ పాయసాన్ని పంపిణీ చేశారు. నెల రోజుల పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసి దిగ్విజయంగా ప్రపంచ శాంతి సందేశాన్ని అందించారంటూ ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జగదాంబ మక్కా మసీదు వద్ద పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అల్లా ఇచ్చే శాంతి సందేశమే రంజాన్ పండుగ పరమార్థమని వెల్లడించారు. ప్రతి ముస్లిం ఈ నెల రోజులు తమ సంపాదనలో 10% పరోపకారం కోసం, పేదవారి ఆకలి తీర్చడం కోసం వినియోగించడం సర్వమత సహనం, సమాజ హితవును కోరి పండుగ పరమార్థం అంటూ తెలిపారు. అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు, టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముస్లింలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. యావత్ ప్రజల ప్రపంచ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్. నెల రోజులు కఠోర దీక్ష చాలా హార్డ్గా ఉంటుంది రంజాన్ మాసంలో ఉపవాసాలు అంటే. అలాంటి కఠోర దీక్షను నెల రోజుల పాటు పూర్తిగా సంపూర్ణంగా విజయవంతం చేసుకుంటూ మా సోదరిమణులందరూ ఈరోజు నెల రోజుల తర్వాత రంజాన్ పండుగ చేసుకోవడం మాకందరికీ చాలా గర్వదినం. ఎందుకంటే మా అల్లాహ్ తాలా మాకు ప్రసాదించిన మెయిన్ పండుగల్లోని అతి పెద్ద పండుగ రంజాన్. ఈ రంజాన్ అందరి కుటుంబాల్లోని, అందరి జీవితాల్లోని మంచి వెలుగును తీసుకుని రావాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా యొక్క విన్నపం మేరకు మా ముఖ్య నాయకులైన సీతంరాజు సుధాకర్ గారు ఇక్కడ విచ్చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ మక్కా మస్జిద్కి ఆయనకి చిన్న సంబంధం ఉంది. గతంలోనే ఈ ఇంటర్నల్గా కరెంట్ లైన్లు వేసినప్పుడు అప్పట్లోనే సుమారు 4 వారాల పాటు కంటిన్యూగా కరెంటు పోయడం ప్రాబ్లం ఉండేది. ప్రతి శుక్రవారం హైలోడ్ అయిపోయి ఆ ట్రిప్పింగ్ అయిపోతుంటే కంప్లైంట్ వెళ్ళి ఆయన దగ్గర తీసుకెళ్ళి నేను గతంలోనే ఆయనకి ఈ కంప్లైంట్ ఈసారి ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పగానే వితిన్ 1 అవర్స్లోనే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయించి అక్కడున్న ఆ లోడ్ని డైరెక్ట్గా దాంట్లో కరెంట్ దాంట్లో డైరెక్ట్ లోడ్ చేయించేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. మరి నా ఉపకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేక, మరి ఇలా ముస్లిం హిందూ అని కాదు, ఆయన దగ్గర ప్రాబ్లం వెళ్తే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అది ఒకటే ఆలోచనతో ఉంటారు. ముస్లిం సోదరిమణులు, మీ పండుగ సందర్భంగా మీ యొక్క విన్నపం, రిక్వెస్ట్, ఈ యొక్క ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీభరత్ గారిని సైకిల్ గుర్తుపై, మరియు ఎన్డీఏకి సంబంధించిన జనసేన పార్టీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గ్లాస్ గుర్తుపై దక్షిణ నియోజకవర్గాన్ని అఖండ విజయంతో ముస్లిం సోదరీమణులందరూ గెలిపించి విజయప్రాప్తిని చేకూరుస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో జగన్ ఎదురీదుతున్నారని జగన్ అంటున్న 175 స్థానాలు మైండ్ గేమ్ మాత్రమేనని, క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి బాగోలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు సిపిఐ నాయకులు రామకృష్ణ. ఈ మేరకు అల్లీపురంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ జగన్తో సహా 5 ముఠా సభ్యులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్నారు. జగన్ కి మోదీ సపోర్టు ఉందని, ఏపీలో బీజేపీ విఫలమైందని తెలిపారు. మోదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని సర్వేలు కూడా అదే మాట చెబుతున్నాయన్నారు. ఎందుకంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయన ఒకే మాట, పక్కా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. పక్కా మైండ్ గేమ్. బీజేపీ ఒక్కటే 370 స్థానాలు గెలుస్తుంది. అదేవిధంగా 400 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. మాకు తిరుగే లేదు. 3వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారే వస్తున్నారు. ఇది హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారు అని ఒక పక్కా మైండ్ గేమ్ ఇవాళ దేశ రాజకీయాల్లో నడుస్తూ ఉంది. మరి 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రంగంలోనైనా, ఏ విభాగంలోనైనా వారు పురోగతి సాధించారంటే ఏ ఒక్క అంశంలో కూడా, ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. 2019 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాడు, ఆ అంశాలేవి కూడా
ఆయనకి ఇప్పుడు ప్రస్తావనకు నోచుకోవడంలే, వారు అమలు చేసింది లేదు. ఇవాళ సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి. సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వే వారు ప్రీపోల్ సర్వే చేశారు. ఈ సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రీపోల్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఉంటున్న ప్రజలు 62% మంది ఇవాళ ఒక ఉద్యోగం సంపాదించుకోవడం అనేది గగనమైందని చెప్పారు. మామూలుగా ఏమంటే మా గ్రామీణ ప్రాంతాల కంటే సిటీస్లో ఉంటే ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఘనంగా ముగిసిన రంజాన్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు భక్తి ప్రపత్తులతో ప్రార్థనల్లో మునిగిన ముస్లిం సోదరులు, పార్టీలకు అతీతంగా ఘన నివాళులర్పించిన నాయకులు. నగరంలో కలకలం రేపిన ఏఆర్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య. ఎస్ఎల్ఆర్ గన్తో కాల్చుకుని మరణించినట్లు నిర్ధారణ చేసిన ద్వారకా పోలీసులు. ప్రధాని మోదీ మైండ్ గేమ్ తో ప్రాంతీయ పార్టీలకు చెక్ పడనుందన్న సిపిఐ నాయకులు. రామకృష్ణ స్పష్టీకరణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.